హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ నుంచి నేను మీకు రాడిష్ కర్రీ తయారు చేసే విధానాన్ని చూపిపోతున్నాను. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసుకుందాం. సో స్టార్టింగ్ రాడిష్ని తీసుకుంటున్నాను. సో మీకు చూపించడానికి అన్నట్టు చూపిస్తున్నాను. నెక్స్ట్ రాడిష్ అండ్ ఆనియన్స్ అని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర అండ్ కరివేపాకు కావాలి. సో నెక్స్ట్ పసుపు, మసాలా అండ్ కొబ్బరి పొడి, ఉప్పు, రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా స్టవ్ వెలిగించుకోవాలి అండ్ నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. సో మనకి ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సో మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో నెక్స్ట్ మనము కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత రాడిష్ మరియు ఆనియన్స్ని చాప్ చేసి పెట్టుకున్నాం కదా, సో యాడ్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ మనం ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. సో ఈ రాడిష్ వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో వస్తాయి, అలాగే బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా మనకి తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో వైటమిన్ సి అండ్ మెగ్నీషియం ఉంటుంది. సో యాంటీ ఏజింగ్ లాగా కూడా మనకి వర్కౌట్ అవుతుంది. దీంట్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏజింగ్ అనేది చాలా తక్కువ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మా రోజువారీ అప్డేట్స్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఈ విధంగా మనము టోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం టోస్ట్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా కాస్త మనం టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత ఈ విధంగా మనకి దగ్గరగా అవుతుంది. తర్వాత అందులోకి మనము మసాలాని యాడ్ చేసుకోవాలి. సో కాస్త మంది హై స్పైసీనెస్ని ఇష్టపడతారు, కొంతమంది తక్కువ స్పైసీని ఇష్టపడతారు. దాన్ని సరి చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసేస్తున్నాను. నాకు తెలుగు అంతగా రాదు, సో మీకు ప్రాబ్లంగా అనిపిస్తే కామెంట్ చేయండి. సో నేను నా లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఈ విధంగా మనము టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము టోస్ట్ చేసుకున్న తర్వాత కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes వరకు కాస్త మనకి రాడిష్ ఉడికేంత వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఫైనలీ మన రాడిష్ అనేది ప్రిపేర్ అయిపోయిందని నేను ఏం చేయక ఇది ప్లేట్లో వేసుకొని గార్నిష్ చేసుకొని నేను ఫుల్కాతో ట్రై చేయబోతున్నాను. సో మా ఫుల్కా వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా మీరు చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ do not forget to share this video with your friends.